మారిస్తే సీట్ గ్యారంటీ. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నారు. కండువా మారిస్తే టికెట్ గ్యారంటీ. పారాచూట్ నేతలు భారీ సంఖ్యలో జనసేనలో ల్యాండ్ అవుతున్నారు. ఎంపీ ఎమ్మెల్యే సీట్లను తన్నుకుపోతున్నారు. వలస నేతల దెబ్బకు ఒరిజినల్ నేతలు పులుసులో పడ్డారు. దిగుమతి అవుతున్న నేతలతో పాత లీడర్లు పరేషాన్ అవుతున్నారు. కండువా మార్చాయి, టికెట్ పట్టాయి. ఈ ఫార్ములా జనసేనలో బాగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి జనసేనలో చేరుతున్న నేతలకు టికెట్ పై అభయం దొరుకుతోంది. వైసీపీ నుంచి కూడా జనసేనలోకి జంపు కొట్టి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు దక్కించుకున్నారు కొందరు నేతలు. పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లను జనసేనకు కేటాయించారు. జనసేన నుంచి చాలా మంది నేతలు కర్చీఫ్ వేసుకుని కూర్చున్న స్థానాల్లో కూడా టీడీపీ వైసీపీ నుంచి దిగుమతి చేసుకున్న నేతలే టికెట్లు దక్కించుకున్నారు. జనసేనకు కేటాయించిన 2 ఎంపీ స్థానాల్లో ఒకటి వైసీపీ నుంచి వచ్చి జనసేన కండువా కప్పుకున్న నేతకే దక్కింది. అంటే ఎంపీ సీట్లలో 50% పారాచూట్ నేతలకి దక్కాయి. ఇక జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా 3/4కు పైగా సీట్లను టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన పారాచూట్ లీడర్స్ కి దక్కించుకున్నారు. ఇది మొదటి నుంచి జనసేననే నమ్ముకున్న నేతలకు మింగుడు పడకపోయినా పొత్తు ధర్మం వాళ్ళు టీడీపీ నుంచి అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ ఆశించారు మండలి బుద్ధా ప్రసాద్. కానీ పొత్తులో ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలికి లైన్ క్లియర్ అయిందని సమాచారం. ఇక పాలకొండలో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. పాలకొండ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో నిమ్మక జయకృష్ణ టీడీపీని విడి జనసేన కండువా కప్పుకున్నారు. ఆయనకు టికెట్ రావడం లాంఛనమే అంటున్నారు. అంతకుముందు సైకిల్ దిగి జనసేన కండువాను కప్పుకున్న పులపతి రామాంజనేయులు భీమవరం జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక వైసీపీ నుంచి జనసేనలో చేరిన అరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ టికెట్ దక్కింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video.